హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోని వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా షేర్ చేయవచ్చు. మరి లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేద్దామా మరి. సో మనకి లాస్ట్ వీడియోకి ఫస్ట్ కామెంట్ పెట్టింది ఎవరు అని అంటే అమలు గారు బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా గాయత్రి సిస్టర్, ధనరాజ్ గారు, రవిశంకర్ స్వర్ణ నుంచి, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ధనరాజ్ గారు కొవ్వూరు నుంచి, వీరమణి సిస్టర్, ఇంకా మౌనిక, మురళీకృష్ణ గారు, ఇంకా వసుధ హైదరాబాద్ నుంచి హాయ్ సిస్టర్, విజయ్ కృష్ణ రాణి గారు హాయ్ సిస్టర్, చక్రపాణి గారు, బాలాజీ గారు, ఇంకా సంధ్య గారు హాయ్ అండి, లక్ష్మీ బాలే గారు హాయ్ సిస్టర్, యు స్వామి గారు అనకాపల్లి నుంచి, ఇంటర్నల్ గేమ్స్ నుంచి మరొకరు అయితే కామెంట్ చేశారు. మీరు కొంచెం పేరు పెడితే నేను పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను కదండి. అండ్ బాసినా విజయ్ గారు హాయ్ సిస్టర్, రూబీ సిస్టర్ హాయ్. నాకు మర్చిపోకుండా నైట్ అయినా కూడా రూబీ సిస్టర్ చెన్నై నుంచి ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారు. అలాగే గాయత్రి సిస్టర్ హాయ్ అండి, అందరికీ హాయ్ అయితే చెప్తున్నాను. మరి నరేంద్ర గారు లాస్ట్ వీడియోకి మనకి కామెంట్ అయితే చేశారు. సత్య సిస్టర్ హాయ్ అండి, అబ్దుల్ గారు గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, ఇంకా గౌతమ్ గారు, సరితా గౌడ్ గారు, సలీం షేక్ గారు, ఇమామ్ గారు, రెజీనా సిస్టర్ గాజాక్ నుంచి, ఇంకా లక్ష్మి గారు, శ్రీరామ్ గారు, మునిరాజు గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మరొక అకౌంట్ నుంచి లక్ష్మి గారు హాయ్ సిస్టర్. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలోని వాళ్ళ పేరు అయితే ఖచ్చితంగా తీస్తాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అది రాత్రి 1:30 అయితే అవుతుంది. హైవే రోడ్ మీద చల్లటి గాలులు అయితే వీస్తున్నాయి. ఫాస్ట్గా దూసుకు వెళ్ళిపోతూ ఒక కార్ అయితే వెళ్తుంది. అందులోనే కౌశిక్, నిహాల్, శశాంక్ ముగ్గురు కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. మరి అలా వెళ్తున్న కారులోని ముగ్గురు తాగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడంతా బాగా నిర్మానుష్యంగానైతే ఉంది. అప్పటి వరకు వాళ్ళకి అడపా తడపా వెహికల్స్ ఎదురయ్యాయి, కానీ అక్కడికి వెళ్ళేసరికి అసలు ఎటువంటి వెహికల్స్ కాదు కదా, ఎవ్వరూ కనిపించడం లేదు. ఇంకా అలానే వాళ్ళకి అదేం కొత్త కాదు. ఎన్నోసార్లు గోవా వెళ్ళాలని అదే రోడ్డు మీద ట్రిప్ అయితే వేసుకున్నారు. మరి అలానే ఆ రోజు కూడా వెళ్తున్నారు. కాకపోతే ఆ రోజు పూర్తిగా అమావాస్య, చిమ్మ చీకటిగానైతే ఉంది. పైగా కొంత దూరం ఆ హైవే రోడ్డు మీదుగానైతే వెళ్ళారు. ఆ తర్వాత కౌశిక్, నాకు ఇక్కడి నుంచి షార్ట్ కట్ అయితే తెలుసు, అటుపక్క నుంచి వెళ్తే తొందరగా చేరుకోవచ్చు అని అంటున్నాడు. ఆ మాటలకి నిహాల్, సరే సరే పద పద, అక్కడ వెహికల్స్ ఉంటాయి కదా అని అంటున్నాడు. వెహికలా? ఒక్క పిట్ట మనిషి కూడా ఉండదు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా ఈ హైవే, దీనికన్నా దారుణంగా ఉంటుందిరా బాబు అని అంటున్నాడు. ఇన్నిసార్లు వెళ్ళాం, ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు, ఈరోజేంటి అని అంటున్నాడు శశాంక్. అదేం లేదురా, పెట్రోల్ ఖర్చు తగ్గుతుందని అని మాట్లాడుతున్నాడు. సరే ఇంకా డైవర్ట్ అయ్యి మరొక రూట్లోకి అయితే తీసుకువెళ్ళాడు. అంతే, అది బాగా నిర్మానుష్యమైన ప్రదేశం. రోడ్డు దారి కూడా సరిగ్గానైతే లేదు. మొత్తానికి ఎలాగైతేనే అందులోకైతే వెళ్ళిపోయారు. మరి 1 కిలోమీటర్ దూరం వెళ్ళారో లేదో, అక్కడ వాతావరణం అంతా ఒకేసారి పూర్తిగా మారిపోయింది.
చల్లటి గాలులైతే వీస్తున్నాయి. డోర్స్ ఓపెన్ చేసి ఆహా భలే ఉందిరా అని అంటున్నారు ఇద్దరు కూడాను. కౌశిక్ జాగ్రత్తగా నడిపిస్తూ ముందుకైతే పోతున్నాడు. అంతే, ఏం జరిగిందో తెలీదు. వెంటనే కౌశిక్ బండిని చెట్టుకెళ్ళి పీకున్నాడు. ఏమైందిరా నీకు? మమ్మల్ని చంపేద్దామనుకుంటున్నావా ఏంటి అంటూ నిహాల్ అయితే అంటున్నాడు. చా, అది మీరు చూడలేదా అని అంటున్నాడు కౌశిక్. ఏది? నాకేం కనిపించలేదే అని ముందు సీట్లో కూర్చున్న నిహాల్ అయితే అంటున్నాడు. మరి వెనక సీట్లో కూర్చుంటున్న శశాంక్ మటుకు అవునరా బాబు, నేను చూశాను. అదేంటి రోడ్డుకు అడ్డంగా ఉంది, తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ఆ అమ్మాయి కనిపించడం లేదు అంటూ వెనక సీట్లో నుంచి అయితే అవతలికి చూస్తున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంత త్వరగా ఈ రోడ్లో నుంచి మరొక రోడ్డు వైపు వెళ్ళడం అసాధ్యం. అయినా మన బండే దొరికిందా దానికి? కిందకు దిగి అది ఎక్కడుందో చూద్దాం పదా అంటూ వెంటనే ముగ్గురు కిందకైతే దిగేశారు. అంతే, అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు. చుట్టూ ఏవో అడవి జంతువుల అరుపులైతే వినబడుతున్నాయి. అది రాత్రిపూట. అలాంటి సమయంలో ఈలోగా చిన్నగా వర్షం మొదలయ్యింది. పదండి పదండి, ఇంక ఇక్కడ ఎక్కువ ఉండొద్దు, వెళ్ళిపోదామంటూ కారైతే ఎక్కి కూర్చున్నారు. కారంతా చల్లగా మారిపోయింది. ఎలా అంటే పూర్తిగా ఏసీ పెట్టి కార్ డోర్స్ అన్నీ వేసి ఉన్నిస్తే ఎంత చల్లగా మారిపోతుందో అంత చల్లగానైతే అనిపిస్తుంది. కానీ వీళ్ళు వర్షం వల్ల అలా అనిపిస్తుందని అనుకుంటారు. మరి డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేసరికి శశాంక్ గట్టిగానైతే అరిచాడు. తన పక్కన అదే అమ్మాయి కూర్చున్నట్టుగానైతే కనిపించి మాయమైపోయింది. అంతే, వెంటనే బ్రేక్ వేసి కౌశిక్ ఏమైందిరా నీకు ఇప్పుడేంటి అని అంటున్నాడు. అది అది మన బండి ఎక్కేసిందిరా, నాకు భయం వేస్తుంది, ఇది మనిషి కాదు దెయ్యం అని గట్టిగానైతే అరిచాడు. అంతే, ముగ్గురు జజ్జరిల్లిపోయారు. కౌశిక్ వెంటనే స్టార్ట్ చేసి ఫాస్ట్గానైతే తీస్తున్నాడు బండిని. దూరం నుంచి ఎవరో గట్టిగా నవ్వుతున్నట్టుగానైతే ఆ నవ్వు వినబడుతుంది. ఆ నవ్వు వింటూ ఉంటే వీళ్ళ ముగ్గురికి కూడాను భయంతో షివరింగ్ అయితే వచ్చేస్తుంది. కౌశిక్ ఇప్పుడు బండిని ఫాస్ట్గానైతే నడపలేకపోతున్నాడు. భయంతో అటు ఇటుగానైతే తిప్పేస్తున్నాడు. రేయ్ ఆగు, నేను వస్తున్నానంటూ నిహాలు తను ఆగమని చెప్పి స్టీరింగ్ని అయితే అందుకున్నాడు. ఇంకా అలానే ఫాస్ట్గా వస్తూ వస్తూ మరో పక్క దోవ కనపడితే ఆ దోవ నుంచి బయటకైతే వచ్చేశారు. ఇప్పుడు హైవే మీద అయితే నడుస్తుంది. రే, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుంటుంది అని ముగ్గురు కూడాను భయంతో వణికిపోతున్నారు. అంత చల్లటి గాలిలో కూడా వాళ్ళకి చెమటలైతే పట్టేస్తున్నాయి. అప్పటి వరకు పూర్తిగాను క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడిన ఆ మేఘాలన్నీ తొలగిపోయాయి. హైవే మీద అంతా క్లియర్గానే ఉంది. ఇంకా భయంతో వాళ్ళు ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా డ్రైవింగ్ చేస్తున్న నిహాలు పక్కనున్న మిర్రర్ కాస అయితే చూశాడు. అంతే, మళ్ళీ తడిచిపోయింది. ఏంటి అనంటే ఆ మిర్రర్లోని అదే ఆకారం. ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ కారుకి సమానంగానైతే పరిగెడుతూ వస్తుంది. అంతే, భయంతో వణికిపోతూ ఆంజనేయ నన్ను కాపాడు స్వామి అని మనసులోనైతే అనుకుంటున్నాడు. రే, అది ఇంకా మనల్ని వదలలేదురా, అదిగో పరిగెట్టుకుంటూ వస్తుంది అని చెప్తున్నాడు. మరి కౌశిక్ శశాంక్ కూడాను భయంతో దేవుణ్ణైతే తలుచుకుంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళు చేరుకోవలసిన గమ్యానికైతే చేరుకున్నారు. అదే గోవాకైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అసలు ఆ రోజు రాత్రి వాళ్ళకి ఏం జరిగింది అని సోషల్ మీడియాలోని సెర్చ్ చేసి చూశారు. ఏవో కొన్ని అయితే కనిపించాయి. అవన్నీ కరెక్ట్ కాదు. ఏం జరుగుంటుంది అని భయంతో అలానే ఉండిపోయారు. మరి 2 days తర్వాత వాళ్ళ ట్రిప్ అయితే ముగిసింది. ఇంకా అదే దోవంట వస్తూ అసలు ఏం జరుగుంటుంది అని అనుకున్నారు. ఆ దారంట వెళుతున్న వాళ్ళందరికీ కూడాను
ఆమె అయితే కనిపిస్తుంది. అసలు ఎవరామె అని, ఆ దెయ్యం ఎందుకు, ఎవరి కోసం ఎదురు చూస్తుంది అనేది మటుకు ఎవ్వరికీ తెలీదు. మరోపక్క 3 నెలల తర్వాత అదే దోవంట రాత్రి 12:30కి 4 ఫ్రెండ్స్, అందులో 2కైతే పెళ్ళయింది, ఒకరికి గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది. మరి వాళ్ళని కూడా వాళ్ళతో పాటు ఆ ట్రిప్కి అయితే తీసుకువెళ్తున్నారు. మరి వాళ్ళలోని సందీపు డ్రైవ్ అయితే చేస్తున్నాడు. సందీప్కి ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు. మరి సందీప్ని చూస్తూ నవీన్ అయితే ఇలా అంటున్నాడు, రే సందీప్, నువ్వెక్కడ వచ్చి బతికిపోయావురా, మేం కూడా వీళ్ళ జంజాటం లేకుండా ఒక్కలమే వస్తే భలే ఎంజాయ్ చేద్దాం, ఈ పాటికి చేతిలో బీర్లు ఉంటుందిరా అని అంటున్నాడు. నోరు మూసుకో, పక్కన మా ఆవిడుంది, అది పడుకుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే తాట తీసేస్తుంది అని రంజిత్ అయితే అంటున్నాడు. శేఖర్ తన గర్ల్ ఫ్రెండ్తోనైతే వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ తన పక్కనే కూర్చొని నవ్వుతూ తన కాసి చూస్తోంది. ఇంకా అలా వాళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ అదే దారంట అయితే వెళ్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు హైవే లోపల ఆ ప్లేస్కి వచ్చారో స్ట్రీట్ లైట్లు ఒక్కసారిగా బ్లింక్ అవ్వడం మొదలయ్యింది. ఏంటి కొత్తగా అని అనుకుంటున్నారు. సరే ఇంకా ఫాస్ట్గా వెళ్తే మంచిది అని పక్కనున్న నవీన్ అయితే చెప్తున్నాడు. తన పక్కనే కూర్చున్న వాళ్ళ ఆవిడ ప్రియ గట్టిగా నవీన్ చెయ్యిని అయితే పట్టుకొని ఉంది. ఇంకా ముందుకు వెళ్తున్న కారు కొంతసేపటికి ఒక టన్నెల్లోకి అయితే తిరిగింది. మరి ఆ టన్నెల్లోని లైట్స్ ఉంటాయి కానీ వెహికల్స్ అయితే అస్సలే ఉండవు. అలాంటిది వీళ్ళ అదృష్టమో ఏంటో మరి, వీళ్ళ ముందు ఒక వెహికల్ అయితే వెళ్తుంది, అది కూడా కారు. అమ్మయ్యా, ఇంతసేపటికి జర్నీలోని ఎవరో ఒకరు కనిపించారు అని అనుకుంటున్నాడు సందీప్. ఇంకా వెనకాతల కూర్చున్న శేఖర్ అయితే ఎప్పుడు సమయం దొరుకుతుందా తన గర్ల్ ఫ్రెండ్తో పాటు పక్కకి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ కూడాను తన కాసే చూస్తూ నవ్వుతూ ఏవేవో మాటలైతే ఆడుతుంది. రంజిత్ వాళ్ళ ఆవిడ మెలకుగానే ఉంది కానీ రంజిత్ మటుకు గురకలు పెడుతూ నిద్రపోతున్నాడు. వీడికి ఎంజాయ్ చేయడమే రాదు అని అంటున్నాడు దూరంగా ఉన్న నవీన్. ఏం చేస్తామన్నయ్య అని అంటుంది స్వప్న. మరి స్వప్నకి ఏమీ తోచట్లేదు. పక్కనున్న రంజిత్ అలా గురకలు పెట్టి పడుకుంటుంటే తనకైతే కోపం వచ్చేస్తుంది. బయటికి చూస్తూ ఉంటే వాళ్ళు ఆ టన్నెల్ నుంచి బయటికి రాగానే పూర్తిగా చీకటిగానైతే మారిపోయింది. ఆ రోజు కూడా అమావాస్యే. మరి ఆ చీకట్లోని తను ఎవరో వాళ్ళ వెహికల్కి సమానంగా పరిగెడుతూ వాళ్ళనే చూస్తున్నట్టుగానైతే కనిపించింది. అది చూస్తే ఒక అమ్మాయిని చూడగానే భయంతోనే స్వప్న గట్టిగానైతే అరిచింది. ఏమైంది స్వప్న అంటూ సందీప్ బ్రేక్ వేసి ఒక్కసారిగా వెహికల్ని అయితే ఆపేశాడు. అన్నయ్య అక్కడ ఏదో ఉంది, ఏదో మనకసే చూస్తుంది, మనతో పాటుగా వస్తుంది అని అంటుంది స్వప్న. ఆ మాటలకి పడుకున్న రంజిత్ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు స్వప్న అని అంటున్నాడు. ఏమండి అంటూ తనకి కూడా చెప్పింది. అది అలానే చెప్తుంది, నువ్వు పోనీరా, మంచి నిద్ర పాడైపోయింది అని అంటున్నాడు రంజిత్. ఊరుకో, మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా, ఒకసారి చూడు అని అంటున్నాడు సందీప్. మరి చుట్టూ అంతా చూసేసరికి అప్పటికి కానీ అర్థం కాలేదు ఆ 4 ఫ్రెండ్స్కి. ఎప్పుడు కూడా అదే దారంట వెళ్తూ ఉండేవారు. మరి గత సంవత్సరంగా వాళ్ళు ఆ దారంట అయితే రావడం మానేశారు. ఎందుకనేది మీకు ముందు కథలోనైతే తెలుస్తుంది. మరి వాళ్ళందరూ ఆ ప్రదేశాన్ని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక్కడికి వచ్చామా, తొందరగా పోనీ అంటూ సందీప్ని అయితే అంటున్నారు. సందీప్ వెహికల్ని స్టార్ట్ చేశాడు. కానీ ఉన్నట్టుండి వెహికల్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. బాగా ముందుకేస్తుంది.
ఎంత ప్రయత్నిస్తున్నా కూడాను ముందుకైతే కదలటం లేదు. ఛా, ఏమై ఉంటుంది అంటూ ఒక్కసారి కిందకి దిగి చూడాలి అని సందీప్, నవీన్ కిందకైతే దిగారు. బాయ్నెట్ ఓపెన్ చేసి ఏమై ఉంటుంది అని టార్చ్ వేసి చూస్తున్నారు. ఈలోగా దూరం నుంచి సందీప్కి ఒక అమ్మాయి గొంతైతే వినపడింది. అది కూడా మూలుగుతూ నవీన్ నవీన్ అంటూ నవీన్ చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది సందీప్ అని క్యాజువల్గానైతే అడుగుతున్నాడు నవీన్. నువ్విప్పుడు అది వినలేదా అని అంటూ ఉంటే, ఏదిరా, నాకేం వినిపించలేదు, ఇదిగో చూడు, ఈ బాయ్నెట్లోని ఇదే ప్రాబ్లం అనుకుంటా అని తెగిన వైర్ని అయితే చూపిస్తున్నాడు. సరే, అది ఫిక్స్ చేస్తానుండు అంటూ తన చెయ్యి వదిలించుకొని అదైతే ఫిక్స్ చేశాడు. సందీప్ భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ చుట్టూ అంతా కూడా చూస్తున్నాడు. బాగా చీకటిగానైతే ఉంది. ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు. ఇంకా భయంతో అలానే అక్కడే నించొని ఉన్నాడు. ఈలోగా నవీను కారులో కూర్చొని, ఏయ్, ఇంకా ఎంతసేపు సందీప్, లోపలికి రా అని పిలుస్తున్నాడు. వీడెప్పుడు వెళ్ళిపోయాడు అంటూ వెంటనే బాయ్నెట్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి కూర్చునేసరికి తన ఎదురుగా అదే అమ్మాయి జుత్తు విరబూసుకొని తన్నే చూస్తుంది. ఒక్కసారిగా సందీప్ కళ్ళు మూసుకొని గట్టిగానైతే అరిచేశాడు. ఏమైందిరా నీకు, ఎందుకలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి సందీప్ వణికిపోతూ స్వాతి, స్వాతిరా, స్వాతి అని అంటున్నాడు. స్వాతి అనేసరికి నిద్దట్లో ఉన్న రంజిత్ లేచి కూర్చున్నాడు. శేఖరు తన పక్కనున్న నేహా చేతినైతే వదిలేశాడు. నవీను భయపడిపోతూ, ఎక్కడ్రా, ఏదేదో మాట్లాడుకో, త్వరగా పోని ఇక్కడి నుంచి అని గట్టిగా సందీప్నైతే గసురుతున్నాడు. ఇంకా సందీపు భయంతోని ఫాస్ట్గా వెహికల్ని అయితే తీశాడు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలీదు. పెద్ద ప్రమాదమే జరిగింది. అందరూ వెళ్ళి ఒక పెద్ద బండరాతినైతే ఢీకొన్నారు. వాళ్ళ వెహికల్ పైకి ఎగిరి తుళ్ళి అంత దూరాన్నైతే పడింది. అందులోని అక్కడికక్కడే సందీప్ అయితే చనిపోయాడు. నవీన్ తల మీద పెద్ద గాయమైతే తగిలింది. ఇంకా వెనకన కూర్చున్న రంజిత్, వాళ్ళ ఆవిడ, శేఖర్, నేహా, వాళ్ళ నలుగురు కూడాను చిన్న చిన్న గాయాలతోని తప్పించుకున్నారు. ముందున కూర్చున్న ప్రియకి ఏమీ కాలేదు. జస్ట్ ఏదో ఒక చిన్న గాయం అయితే అయ్యింది. అదెలాగో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందరూ దిక్కుతోచినట్టుగా అక్కడ పడి హాహాకారాలైతే చేస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ ఎవ్వరూ రావట్లేదు. ఆ సమయంలోని స్పృహ కోల్పోయిన వాళ్ళ దగ్గరికి అదే ఆకారం వచ్చి నవీన్ చుట్టూ తిరుగుతూ గట్టిగా నవ్వుతోంది. నవీన్ దగ్గరికి వచ్చి గుండెల మీద అయితే కూర్చుంది. నవీన్ చెంపలు వాయించేస్తుంది. ప్రియకి కొంచెంగా స్పృహ అయితే వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. కానీ తాను ఏమీ చేయలేకపోతుంది. భయంతోని గజగజ వణికిపోతుంది. నవీన్ మీద కూర్చున్న ఆ ఆకారం ప్రియకాసి కోపంగానైతే చూసింది. అంతే, ప్రియ మళ్ళీ స్పృహ కోల్పోయింది. మరి తెల్లవారి 8:30 అవుతుంది. ఆ సమయంలోని అటుగా వెళ్తున్న వెహికల్స్ వీళ్ళ వెహికల్ దగ్గరికి వచ్చి పోలీసులకి, అంబులెన్స్కి కాల్ అయితే చేశారు. మరి అంబులెన్స్ వచ్చి చూసేసరికి అప్పటికే సందీప్ చనిపోయాడు. మరి రంజిత్కి ఒక చెయ్యి, కాలు ఫ్రాక్చర్ అయితే అయిపోయింది. నవీన్ తలకి గట్టిగా దెబ్బ తగలడం ఒక పక్కన పెడితే తన ఒంటి మీద ఏవో గీతలైతే కనబడుతున్నాయి. మరి శేఖర్కి చెప్పుకోని ప్లేస్లోని గట్టిగానైతే తగిలేసింది. ఇంకా రక్తం కూడా వస్తుంది. ఇంకా వాళ్ళని చూస్తూ అక్కడున్న వాళ్ళందరూ కూడాను జాగ్రత్తగా అంబులెన్స్లోకి అయితే ఎక్కించేశారు. మరి ప్రియా అందరిలోని సేఫ్గానైతే ఉంది. తను కంగారు పడిపోతుంది. భయంతో పిచ్చిగానైతే ఏడుస్తోంది.
స్వప్నకి ఒక చేతికి ఫ్రాక్చర్ అయితే అయింది. నేహకి తల మీద దెబ్బ తగలడంతో డిమ్గానైతే కూర్చొని ఉంది. స్వప్న చేతి ఫ్రాక్చర్ వలన గట్టిగా ఏడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించారు. సందీపు చనిపోయిన విషయం వాళ్ళ అన్నయ్య అయిన బాలాజీకి కాల్ చేసి చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న ఆ విషయాన్ని విన్నగానే బోరుమంటూ ఏడుస్తున్నారు. ఎందుకనంటే చిన్న కొడుకు అంటే చాలా ఇష్టం. అపురూపంగా గారాబంగానైతే పెంచారు. మరి బాలాజీ కన్నా సందీపు 10 ఏళ్ళు చిన్నవాడు. మరి అందుకనే చాలా ఎక్కువ ముద్దయితే చేసేవారు. యువతల బాలాజీ కూడాను తన అబ్రాడ్కి వెళ్ళి బాగా సంపాదించి తన తమ్ముడు కోసమే కూడబెడుతున్నాడు. మరి అలాంటి వాళ్ళకి చనిపోయాడనే విషయం తెలియగానే పూర్తిగా కృంగిపోయారు. అక్కడికైతే హుటాహుట్న బాలాజీ వాళ్ళ నాన్నగారు బయలుదేరి వస్తున్నారు. మరి మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడికైతే వస్తున్నాయి. ఈలోగా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేసారు డాక్టర్. మరి వాళ్ళలోని కొంతమంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండడంతో వాళ్ళకైతే చెప్పేశారు. అది రాత్రి 9:30 అయితే అవుతుంది. నవీన్ని ఐసీయూలోనైతే పెట్టారు. బయటనున్న ప్రియ భయపడుతూ అలానే ఉండిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ప్రియకి ధైర్యం అయితే చెప్తున్నారు. శంకర్ని కూడా అదే ఐసీయూలోనైతే పెట్టారు. శంకర్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. తను లేచి చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ తన చెవులో నుంచి రక్తం రావడంతో తన పరిస్థితి క్రిటికల్, బతకడం కష్టమని ముందే చెప్పేశారు డాక్టర్లు. నేహాకి తలకి దెబ్బ తగలడంతో అవన్నీ వింటున్నా ఏమీ మాట్లాడకుండా మూగగానైతే చూస్తోంది. రంజిత్, స్వప్న ఇద్దరికీ కూడాను ఫ్రాక్చర్స్ అవడంతో వాళ్ళకైతే వెంటనే ఆపరేషన్ చేసి కట్టులు కట్టి వాళ్ళకి మరొక రూమ్కి అయితే షిఫ్ట్ చేసేశారు. మరి హాస్పిటల్లోని ఎటు చూసినా కూడా హాహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బులు అయితే వినబడుతున్నాయి. మొత్తానికి 10:30 అయ్యేసరికి అంత కామ్గానైతే మారిపోయింది. హాస్పిటల్ రూముల్లోని ఎవరికి వారు మెల్లగా నిద్రలోకి అయితే జారుకున్నారు. ఈలోగా నవీన్కి కొంచెంగా స్పృహ అయితే వచ్చింది. కళ్ళిప్పి చూసేసరికి తను హాస్పిటల్లో ఉన్నట్టుగానైతే గమనించుకున్నాడు. ఇంకా చుట్టూ అయితే చూస్తున్నాడు మెల్లగా. ఈలోగా తన దగ్గరికి ఒక నర్స్ అయితే వచ్చింది. ఆ నర్స్ మొహానికి మాస్క్ అయితే ఉంది. ఇంకా నవీన్ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న కత్తెర తీసుకొని నవీన్ గుండె మీద గట్టిగా పొడుద్దామనుకునేసరికి నవీన్ ఒక్కసారిగా అరిచేశాడు. అంతే. అది ఐసీయూ రూమ్ అవ్వడం, పైగా అంతా క్లోజ్డ్లో ఉండడం వలన అందరూ మేల్కొన్నారు. తను కళ్ళు మూసుకొని అలా గట్టిగా అరుస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు ఏమైంది అని అడుగుతున్నారు. అక్కడున్న నర్సు ఏమైంది సార్, ఏమైంది, స్పృహలోకి వచ్చారా, అంతా బాగుంది కదా అని అడుగుతూ చెక్ చేయడానికి అయితే వస్తుంది. మరి అలా నర్సు తన దగ్గరికి వస్తూ ఉంటే నవీన్కి స్వాతి అయితే కనిపిస్తుంది. వద్దు వద్దు, దగ్గరికి రావద్దు, నన్నేం చేయకు అంటూ గట్టిగానైతే అరుస్తున్నాడు. ఇంక ఈలోగా మరొక నర్సు బయటికి వెళ్ళి డ్యూటీ డాక్టర్ని అయితే తీసుకువచ్చింది. ఓ పక్క బీపీ అయితే పెరిగిపోతుంది. అది చూస్తున్న డ్యూటీ డాక్టర్ ఓ మై గాడ్, ఏమైంది ఇతనికి అని అడుగుతూ ఉంటే, ఏమో డాక్టర్, సడన్గా ఉన్నట్టుండి లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నేను దగ్గరికి వెళ్తుంటే దగ్గరికి రావద్దు అని అంటున్నాడు. పైగా స్వాతి అని ఎవరినో పిలుస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలకి బయటన వాళ్ళ వైఫ్ ఉన్నట్టున్నారుగా, ఆమె పేరే అయి ఉంటుంది, వెళ్ళి పిలుచుకురా అని పంపించాడు. బయటికి వెళ్ళిన నర్సు
స్వాతి అంటే మీరేనా అంటూ ప్రియ దగ్గరికి వెళ్ళి అడిగింది. కాదు, నా పేరు ప్రియ అని అంటుంది. ఓ సరేనండి, ఒకసారి లోపలికి రాగలరా? మీ వారు సృహలోకైతే వచ్చారు అని చెప్పింది. అంతే మరి, లోపలికి వచ్చి నవీన్ నవీన్ ఆలోకేనా, నీకు బాగుంది కదా అని అంటూ ఉంటే డాక్టర్ గారు లేదమ్మా, యాక్సిడెంట్ సడన్గా అలా అయ్యేసరికి వీళ్ళు ట్రామాలోనైతే ఉంటారు. దానివల్ల అప్పుడప్పుడు ఇలాంటివి సర్వసాధారణం. ఆ సమయంలో వాళ్ళకే తెలియకుండా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి అందుకనే బీపీ ఇలా పెరిగిపోతున్నాయి అని చెప్తూ నేను ఇప్పుడు మెడిసిన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. ఒక 2 days ఖచ్చితంగా ఐసీయూలోనైతే ఉంచాలి. ఆ తర్వాతే పేషెంట్ని మరొక రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పి డాక్టరు అక్కడి నుంచి మరొక పేషెంట్ని చూడడానికి వెళ్ళిపోయాడు. ఏమండి అంటూ దగ్గరికి వెళ్తున్న ప్రియని చూస్తూ, వద్దు, రావద్దు స్వాతి, నా దగ్గరికి రావద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలేసాయి, నన్నేం చేయకు అని మాట్లాడుతున్నాడు. తన మాటలు వింటుంటే ప్రియకి అనుమానంగా ఉంది, మరో పక్క బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఆ స్వాతి ఎవరు అనుకుంటూ బయటికైతే వచ్చేసింది. ఈలోగా మరొక రూమ్లో ఉన్న రంజిత్ గట్టిగానైతే అరిచాడు. అంతే, ఆ అరుపుకి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎలక్ట్ అయిపోయారు. వెంటనే రంజిత్ రూమ్కి అయితే పరిగెట్టి వెళ్ళారు. పక్కనే వాళ్ళ ఆవిడైతే పడుకొని ఉంది. తనైతే అసలు స్పృహలోకే రాలేదు. అంత గట్టిగా అరిస్తే అందరం పరిగెట్టాం కానీ తన మటుకు అసలు లేవకుండా అలానే పడుకొనుంది. రంజిత్ గట్టిగా, స్వాతి నన్నేం చేయకు, ప్లీజ్ నన్ను వదిలేసాయి స్వాతి, నన్ను క్షమించు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఆవిడ్ని చూస్తూ అలా అయితే అంటున్నాడు. తను పడుకొనే ఉందిగా, తన్నెందుకు చూసి అలా అంటున్నాడు అని దగ్గరికి వెళ్ళి రంజిత్ని అడిగితే, ఇప్పుడు స్వాతి వచ్చింది, స్వాతి వచ్చి నా పీకను గట్టిగా నులిమేసింది అంటూ చెప్తున్నాడు. మరి అప్పటి వరకు స్వాతి రూపంలోనే వాళ్ళ ఆవిడలాగా వచ్చి తన పీకనైతే నులిమేసింది రంజిత్కి. అంతే, ప్రియకి మెల్లగా ఏదో అర్థమవుతుంది. ఈ స్వాతి ఎవరు, అసలు స్వాతి పేరు ఎందుకు తలుస్తున్నారు వీళ్ళందరూ, ఏం జరుగుంటుంది అని బాధపడుతుంది. బయటికి వెళ్ళి అలానే ఏడుస్తూ కూర్చుంది. ఈలోగా సందీప్కి చేయవలసిన పోస్ట్ మార్టం మొత్తం కూడా ఫినిష్ చేసేశారు. మరి చాలా వరకు పోస్ట్ మార్టం అనేసరికి నైట్ టైం అయితే చేస్తూ ఉంటారు. ఒక జాతి వాళ్ళు బాగా తాగి వచ్చి ఆ పోస్ట్ మార్టం పనిని అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసు మన స్కల్ మీద ఎక్కడ కొడితే బాడీ మొత్తం ఓపెన్ అవుతుంది, అన్ని అవయవాలు కూడా లూజ్ అవుతాయి అనే సంగతి. మరి అతను వచ్చి మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశాడు. తన బాడీని మళ్ళీ యథావిధిగా పూర్తిగా కాటన్తోని బ్యాండెడ్తోని పూర్తిగానైతే చుట్టేశారు. చుట్టేసి వాళ్ళ తాలూకు వాళ్ళకి, అదే వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న అయితే వచ్చున్నారు. వాళ్ళిద్దరికీనైతే అప్పచెప్తూ, మీరు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి ఫిలప్ చేసి బాడీని తీసుకువెళ్ళొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు ఏడుస్తూ ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడాను పూర్తయితే చేస్తున్నారు. ఈలోగా వాళ్ళ దగ్గరికి ప్రియ అయితే వచ్చింది. అన్నయ్య అనుకుంటూ. బాలాజీకి ప్రియ ఆల్రెడీ తెలుసు. ఎందుకు అనంటే వాళ్ళ మ్యారేజ్కి అయితే వెళ్ళాడు. మరి ఏమైంది అసలు, ఎలా ఇలా జరిగింది అంటూ మళ్ళీ ఏడుస్తున్నాడు బాలాజీ. అన్నయ్య, అది మాకే తెలీదు, అసలు ఏం జరిగిందంటే అంటూ తనైతే అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. మళ్ళీ ఇంకొక విషయం అన్నయ్య, మిమ్మల్ని అడగాలని వచ్చాను. అదేంటి అనంటే, స్వాతి అని ఎవరైనా వీళ్ళకి తెలుసా, వీళ్ళ ఫ్రెండా అని అడుగుతుంది. ఆ మాటలకి
స్వాతినా? ఎవరలా అన్నారు? నవీన్కి ఇంకా రంజిత్కి స్వాతి తెలిసే అవకాశమే లేదే అని అంటున్నాడు. ఇంతకీ తన ఫోటో నీ దగ్గర ఉందా అని అడుగుతూ ఉంటే, ఏమో అన్నయ్య, అదంతా నాకు తెలీదు. వీళ్ళు ట్రీట్మెంట్ అవుతుంటే మా ఆయన ఇంకా రంజిత్ అన్నయ్య కూడాను స్వాతి స్వాతి అంటూ కలవరించడం విన్నాను. అందుకనే మీకు ఆ అమ్మాయి ఏమైనా తెలుసేమో అని అంటుంది. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తనకి ఏదో అర్థమైనట్టు అలానే ఉండి కళ్ళంట నీరు తిప్పుకున్నాడు. ఈలోగా డాక్టర్ గారు బయటికి వచ్చి శేఖర్ చనిపోయాడు అని చెప్పారు. అంతే, అందరూ షాక్ తిన్నారు. ఇంక వాళ్ళ తాలూకు వాళ్ళైతే ఏడవడం మొదలుపెట్టారు. శేఖర్తో వచ్చిన నేహ నిర్ఘాంతపోయి పిచ్చిగా అటు ఇటు చూస్తోంది. తనకేమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. శేఖర్ వాళ్ళ అమ్మ నాన్న నేహాను పట్టుకొని తిడుతున్నాడు. ఇదే తీసుకువెళ్ళింది, నా కొడుకుని పొట్టన పెట్టుకుంది, పెళ్ళి కాకముందే చంపేసింది అంటూ వాళ్ళ అమ్మ అయితే శోకాలు పెడుతూ నేహాని తిట్టడం మొదలుపెట్టింది. నేహ ఉలుకు పలుకు లేకుండా ఏదో మతిస్థిమితం లేని దానిలా అలానే చూస్తూ ఉంది. ఇంకా ప్రియ కలగజేసుకొని, ఆపండి ఆంటీ, అందులో నేహ తప్పేం లేదు, మేమందరం అనుకునే కదా వెళ్ళాం, మరి నేహ మీద ఎందుకు అలా అంటున్నారు అంటూ నేహానైతే బయటికి తీసుకొచ్చేసింది. అప్పటికి కానీ స్పృహలోకి రాలేదు నేహ. శేఖర్ అంటూ గట్టిగానైతే అరచి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరో పక్క ఈ విషయం తెలిసిన రంజిత్ భయపడిపోతూ, అమ్మో, అదే చంపేసింది, అదే వాళ్ళిద్దరినీ పొట్టన పెట్టుకుంది, మా ఇద్దరిని కూడా బ్రతకనివ్వదు, నవీన్ గాడు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఇంకా తన మాటలు విన్న ప్రియకైతే డౌట్ బాగా వచ్చేసింది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంది. రంజిత్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నన్ను చూడండి అంటూ తనతోని ఇలా అయితే మాట్లాడుతుంది. అసలు ఈ స్వాతి ఎవరు అని అడిగింది. అంతే, స్వాతినా, నీకు కూడా తెలుసా అంటూ మళ్ళీ ఎదురు ప్రశ్న అయితే వేశాడు. అన్నయ్య, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది వింటే మీరు నవీన్ ఇద్దరు బ్రతుకుతారు. అసలు ఈ స్వాతి ఎవరు? ఏం జరిగింది? ఎందుకు అలా భయపడుతున్నారు? నిన్నటి నుంచి చూస్తున్నాను. ఎవరా అమ్మాయి? మీరేం చేశారు అని అడుగుతుంది. ఆ మాటలకి తనేం మాట్లాడకుండా మళ్ళీ గట్టిగా స్వాతి వద్దు, నన్నేం చెయ్యకు అంటూ ప్రియని చూస్తూ అరుస్తున్నాడు. ఇంకా వాళ్ళ అరుపులు వింటున్న బాలాజీకి కోపం వచ్చి లోపలికైతే వచ్చాడు. రంజిత్ అంటూ వాడి షర్టును పట్టుకొని, అసలేం జరిగిందిరా? స్వాతిని మీరందరూ ఏం చేశారు? స్వాతి మీకెలా తెలుసు అని గట్టిగానైతే అడుగుతున్నాడు. ఆ మాటలకి రంజిత్ భయపడిపోతూ, వద్దు, నన్నేం చేయొద్దు అన్నయ్య అని అంటూ, ఇప్పుడు నువ్వు చెప్తావా లేకపోతే నా చేతుల్లో చేస్తావు అంటూ గట్టిగా బెదిరించేసరికి ఇలా అయితే చెప్తున్నాడు. అన్నయ్య నన్ను క్షమించు అంటూ ముందైతే బాలాజీని అడిగాడు. ముందు నువ్వు చెప్పరా, ఏం చేశారు మీరు? స్వాతి ఎందుకు అలా చనిపోయింది? అసలు ఏమైంది అంటూ గట్టిగానైతే అడిగేసరికి నిజమైతే చెప్తున్నాడు. మరి 3 సంవత్సరాల క్రితం బాలాజీ తను అబ్రాడ్లోనైతే ఉన్నాడు. తనకి స్వాతి అంటే చాలా ఇష్టం. ఆ సంగతి బాలాజీ తమ్ముడైన సుదీప్కి కూడా తెలుసు. స్వాతి అలా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అప్పుడే సుదీప్ కూడా తన మీద కన్నైతే వేశాడు. స్వాతి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. మరో పక్క స్వాతి వాళ్ళ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారని కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, కొంతమంది మనుషుల ముసుగులో ఉన్న రాక్షసులు అని చెప్పుకోవడానికి వీళ్లే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి వావి వరుసలు ఉండవు.
అంతేకాదు, ఏ ఆడదాన్ని చూసినా కూడా కుక్కతో ఒక వంకర అన్నట్టు అలాంటి ఆలోచనలే పుట్టుకు వస్తూ ఉంటాయి. మరి అందులోని పూర్తిగాను చెడిపోయిన సుదీప్కి తోడు వాళ్ళ ఫ్రెండ్స్ నవీన్, రంజిత్, శేఖర్, ఈ నలుగురు కలిశారంటే అక్కడ ఏదో చెత్త పని చేస్తున్నట్టే. వీళ్ళు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అంతే. ఏ అమ్మాయిని కూడా వదిలిపెట్టేవారు కాదు. దానికి గల కారణం బాగా డబ్బుండడం, ఇంకా ఇళ్లలోని వాళ్ళకి బాగా ముద్దు చేయడంతోనే వాళ్ళు ఇలా తయారయ్యారని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న దగ్గర నుంచి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించామని వెంటపడడం, వేధించడం, వాళ్ళని ఏదో ఒక రకంగా ఒప్పించడం, ఆ తర్వాత మా అమ్మ నేను చూడాలనుకుంటుంది, కాబోయే కోడల్ని చూడాలనుకోవడం తప్ప నువ్వు వస్తావా అంటూ అడుగుతారు. తెలియని ఆడపిల్లలు వాళ్ళతో వెళ్తే అంతే సంగతులు. ఇంకా వాళ్ళని గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి అక్కడ అందరూ కూడాను ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేవారు. అలాగే వీడియో తీసి ఎవరికైనా చెప్పావంటే ఇది అందరికీ కూడా చూపిస్తాం, అంతేకాదు ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి వైరల్ చేస్తామని భయపెట్టి వాళ్ళకు కావలసినప్పుడల్లా కూడాను వాళ్ళని శారీరకంగా, మానసికంగా కూడాను ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. మరి అలాంటి నేచర్ ఉన్న వాళ్ళు బయటనైతే పడలేదు, ఎప్పుడూ ఎవరికీ దొరకలేదు. వాళ్ళ పాపం పండిందనే అనుకోవాలి. మరి ఇప్పుడు అయితే 3 సంవత్సరాల క్రితం బాలాజీ 2 సంవత్సరాలుగా అబ్రాడ్ నుంచి ఇండియాకైతే రాలేదు. మరి ఆ సంవత్సరం తను ఇండియాకైతే వస్తున్నానని స్వాతికైతే మెసేజ్ చేశాడు. అవునా, ఎప్పుడు వస్తున్నావు బాలాజీ అంటూ తను కూడా మెసేజ్ చేస్తుంది. ఈ వీక్లోనే వస్తున్నాను, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అని అంటున్నాడు. నాకు సర్ప్రైజా ఏంటో అని అంటే దానికి మెసేజ్ రూపంగా ఇలా అయితే పెడుతున్నాడు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే, వచ్చాక చెప్తానులే, నీకు నాకు సంబంధించింది, ఓకేనా అని అంటున్నాడు. తను కూడా హ్యాపీగానైతే ఫీల్ అయింది. తన మనసుకు తెలుసు ఇంకీసారి బాలాజీ ఇండియాకు వస్తే ఖచ్చితంగా తన్ని పెళ్లి చేసుకొని అబ్రాడ్ అయితే తీసుకువెళ్ళిపోతాడని. మరి అలానే 2 రోజులైతే గడిచిపోయింది. మరి స్వాతికి వాళ్ళమ్మ తప్ప ఇంకెవరూ లేరు. నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోవడంతో బాధ్యత అంతా కూడాను వాళ్ళమ్మదే. ఒక మంచి స్కూల్లోని టీచర్గా చేసి స్వాతినైతే ఇంత దాన్ని చేసింది. మరి స్వాతి ఒక పెద్ద కాలేజీలోని ప్రొఫెసర్గా జాయిన్ అయింది. అప్పటికే స్వాతి వాళ్ళ అమ్మకి అనారోగ్యం అయితే వచ్చేసింది. హార్ట్లో హోల్ ఉండడం వల్ల వాళ్ళమ్మ ఎక్కువగానో కష్టపడి పని చేయలేదు. అందుకే మరి ఇంకా నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఇక మీదటి నుంచి నేనే నీకు అన్నీ అయ్యి చూసుకుంటానమ్మా అంటూ స్వాతి అయితే ఉద్యోగానికి వెళ్తుంది. ఆ సంగతి బాలాజీకి కూడా తెలుసు. మరి అలానే ఒకరోజు వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ అయితే అయ్యారు. ఇంకెలాగూ అందరికీ పెళ్ళిళ్ళు కాబోతున్నాయి కాబట్టి మనందరం లాస్ట్ ఒక ట్రిప్ అయితే వేద్దామే అని అనుకుంటున్నారు. మీరందరూ వెళ్తే వెళ్ళండి, నాకు మటుకు అవ్వదు, ఇంట్లో అమ్మ ఉంది కదా, అమ్మకు చూసుకోవాలి, టైంకి ట్యాబ్లెట్లు వేయాలి అని అంటుంది స్వాతి. హలో, నీకొక్కదానికే కాదు, మాకు బాధ్యతలు ఉన్నాయమ్మా, మాకు అలాంటి పనులు చాలానే ఉన్నాయి, అయినా కూడా ఇదే లాస్ట్ టైం, ఒక్కసారి ప్లీజ్ వెళ్దామే అని అంటుంది. అయితే మరి వాళ్ళకి నో చెప్పలేకపోతుంది. మరో పక్క వాళ్ళ అమ్మ కండిషన్ అస్సలు బాగాలేదు. సరే అయితే అలాగే వస్తానని వాళ్లతోనైతే చెప్పేసింది. మరి అందరూ గోవా ట్రిప్ అయితే వేశారు. వాళ్ళ అమ్మకి అమ్మ ఇలా వేశారు కానీ నేను వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పింది. ఆ మాటలకి వాళ్ళమ్మ లేదమ్మా నాకు బాగానే ఉంది, ఏముంది ఒక 2 రోజులు నువ్వు వెళ్ళొచ్చేసేయ్, పక్కింటి అక్క ఉంది కదా వస్తుంది అని చెప్తుంది. అమ్మ అది అంటూ ఉంటే ఇంకేం మాట్లాడుకు, ఇంతవరకు నా వలన నీ సంతోషాలన్నీ కూడా పోయాయి, ఇదే కదా ఫ్రెండ్స్తో వెళ్ళే ఆఖరి ట్రిప్పు, వెళ్ళిరామ్మా అని చెప్పింది.
సరేనంటూ సంతోషంగానైతే వెళ్ళింది. అది రాత్రి 9:30 అయితే అవుతుంది. ఈలోగా ఇంటి దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది స్వాతికి. మీ అమ్మగారికి అస్సలు ఒంట్లో బాలేదు స్వాతి, ఇంటికి వచ్చేస్తావా, నువ్వు వస్తే బాగుంటుంది అంటూ పక్కింటి ఆమె అయితే కాల్ చేసింది. అయ్యో అవునా, సరేనక్క, ఇప్పుడే వచ్చేస్తాను, రిటర్న్ అయిపోతాను అంటూ తనైతే కాల్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్తుంది. ఏమీ అనుకోవద్దే ప్లీజ్, అమ్మకి బాగాలేదంట, సీరియస్ అంట, నేను వెళ్ళాలి అని అంటుంది. కానీ ఈ రాత్రి సమయంలో మళ్ళీ రిటర్న్ ఎలాగే అంటూ ఉంటే, ఏం పర్వాలేదు, ఏదో ఒక వెహికల్ పట్టుకొని రిటర్న్ అయితే అయిపోతాను, ఏమనుకోవద్దే ప్లీజ్ ఇంకోసారి అని చెప్తూ తనైతే అక్కడే డ్రాప్ అయిపోయింది. అక్కడి నుంచి రిటర్న్ అవుదామని ఏదైనా వెహికల్ వస్తుందేమోనని అక్కడ ఒక బస్ స్టాప్ ఉంటే అక్కడే నించొని అటు ఇటు చూస్తుంది. అప్పటికి 9:30 అవడంతో ఏదో అడపతడప వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. అన్నింటినీ లిఫ్ట్ అడుగుతుంది కానీ ఎవరూనైతే లిఫ్ట్ ఇవ్వట్లేదు. సరే ఇంకా అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తుంది. అక్కడేదో ఒక షాప్ లాగా అయితే కనిపిస్తోంది. అక్కడికి వెళ్తే ఏవైనా ఆటోలు కనిపిస్తాయేమో, లేదంటే ట్యాక్సీ బుక్ చేసుకొని రిటర్న్ అయిపోవచ్చు అని తనైతే వెళ్తుంది. ఈలోగా బాలాజీ దగ్గర నుంచి మెసేజ్ అయితే వచ్చింది. ఇంకో 2 రోజుల్లో నీ దగ్గర ఉంటాను, మీ అమ్మగారిని మా అమ్మ నాన్నని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ నెలలోనే మన పెళ్ళి అయిపోతుంది అంటూ ఏవేవో మెసేజ్లు పెడుతున్నాడు. ఆ మెసేజ్లు చూస్తూ అమ్మకి బాలేదంట, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, గోవాకి ట్రిప్ కానీ ఫ్రెండ్స్తో వచ్చాను, నీకు నిన్న చెప్పాను కదా, ఇప్పుడు రిటర్న్ అవుతామంటే ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు, నాకు భయం వేస్తుంది బాలాజీ అంటూ మెసేజ్ అయితే పెట్టింది. అయ్యో ఎక్కడున్నావు, మీ పక్కింటి అక్కకి లొకేషన్ షేర్ చేయి, అలాగే నీ దాంట్లోని ఆ యాప్ ఉంది కదా అని అంటున్నాడు. ఉంది, నాకేం భయం లేదు అంటూ 2 అడుగులు ముందుకు వేసిందో లేదో అవతల రోడ్ నుంచి అదే బాలాజీ తమ్ముడైన సుదీపు ఇంకా తన ఫ్రెండ్స్ మద్యం మత్తులోనైతే ఉన్నారు. వాళ్ళు గోవా ట్రిప్కి అయితే వేసుకున్నారు. అదే రోడ్డుగా వెళ్తూ ఉంటే సింగిల్గా స్వాతి అయితే కనిపించింది. రే అది స్వాతియే కదా అని రంజిత్ అయితే అంటున్నాడు. అవునరా, ఇదేంటి ఇక్కడ తిరుగుతుంది అని అంటూ ఉంటే, ఎప్పుడూ అంటూ ఉంటావు కదా ఎప్పుడైనా ఒక్కసారి అని. ఖాళీగా ఉంది, ఏం చేస్తుందో ఇక్కడ, ఎవరి కోసం తిరుగుతుందో, మీ అన్నయ్య ఒక్కడేనా లేకపోతే అంటూ వల్గర్గానైతే మాట్లాడుతున్నారు. ఆ మాటలకి సుదీపు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తా అంటూ కార్ పక్కన ఆపి అవతల రోడ్డుకి అయితే వెళ్ళాడు. తను సుదీప్ని చూడగానే అమ్మయ్య అనుకుంది. సుదీప్ నువ్వు దేవుళ్ళ కనిపించవు, మా అమ్మగారికి అస్సలు ఒంట్లో బాగాలేదంట, నేనేమో గోవా ట్రిప్ కానీ మా ఫ్రెండ్స్తో వచ్చాను, మధ్యలో డ్రాప్ అయ్యి ఇంటికి వెళ్దామంటే ఒక్క వెహికల్ కనిపించట్లేదు, నాకు భయం వేస్తుంది సుదీప్, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది దీనంగా. ఇంకా కారులోని తన ఫ్రెండ్స్ ఉండడం చూసి, అయ్యో మీరు కూడా ట్రిప్కి వెళ్తున్నారా, సరే నాకు కొంచెంగా అక్కడి వరకు తోడొస్తావా, నేను వెహికల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిపోదు కానీ ఏమనుకోద్దు సుదీప్ అని అంటుంది. అయ్యో దాందేముంది స్వాతి, నువ్వు మా అన్నయ్యకి బాగా క్లోజ్ కదా, నాకు కూడా క్లోజే, రారా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను, మా ఫ్రెండ్స్దేముంది పర్వాలేదు అని అంటున్నాడు. అప్పటికైనా తనైతే అర్థం చేసుకోవాలి, కానీ కాబోయేవాడు తమ్ముడు కదా, నాకు తమ్ముడు లాంటివాడు అని అనుకొని సరే అయితే అంటూ తన వెహికల్ అయితే ఎక్కింది. తను అలా మరి వెహికల్ ఎక్కేసరికి ఒక్కటే మందవాసన అయితే కొడుతుంది. తనకెందుకో భయం వేస్తుంది. వద్దులే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను, మీ ఫ్రెండ్స్ అందరూ తాగున్నట్టున్నారు అని అంటూ ఉంటే బండిని ఒకేసారి స్టార్ట్ చేసి నేను కూడా తాగున్నాను అంటూ తన చేతిని గట్టిగానైతే పట్టుకున్నాడు. అంతే, తను ఇంకా అరుస్తూ కిందకు దిగిపోతుంటే వెంటనే వెనక నుంచి తన చున్నీని పట్టుకొని గట్టిగానైతే లాగేశాడు రంజిత్.
ఇంక మిగతా వాళ్ళందరూ వికృతి చేష్టలు అయితే చేస్తున్నారు. ఇంకా వెహికల్లోనే అంతా అయిపోయింది. వాళ్ళ దుష్కర్మలకి అంతు లేదు. ఇంక కొంతసేపటికి తనైతే తన శ్వాసను వదిలేసింది. అయినా కూడా విచక్షణ లేకుండా పిచ్చి కుక్కల్లాగా ఒక్కొక్కడు ప్రవర్తించాడు. అంతే మరి. తను చనిపోయిందని తెలుసుకొని ఆ గోవాకి వెళ్ళే ప్రదేశంలోనే, అదే ఆ టన్నల్ తర్వాత వచ్చే దారిలోనే తన శవాన్ని అక్కడున్న తుప్పల్లోనైతే విసిరేశారు. ఏమీ కానట్టు గోవాకి వెళ్ళి వాళ్ళ ట్రిప్నైతే ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే వచ్చేశారు. వాళ్ళ ధైర్యం ఏంటి అనంటే అక్కడెక్కడా కూడాను సీసీ కెమెరాలు లేవు. అందుకనే వాళ్ళు ఆ విధంగానైతే చేశారు. పైగా తను ఎక్కేటప్పుడు ఎవ్వరికీ తెలియదు. అయితే మరి న్యూస్ పేపర్లోనైతే వచ్చేసింది మర్నాడే, ఎవరో ఒక అమ్మాయిని ఇలా చేసి పడేశారు అని చెప్పి. మరి అంతే, అక్కడ చూస్తే వాళ్ళమ్మ అనారోగ్యం పాలయ్యి చనిపోయింది. ఆ రాత్రే చనిపోయారు ఇద్దరు తల్లి కూతుర్లు. మరి అబ్రాడ్ నుంచి వచ్చిన బాలాజీకి ఎవరో అగాంతకులు ఇలా చేశారు అని అనుకున్నాడు, కానీ సొంత తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్సే ఇలా చేశారని అస్సలు అనుకోలేదు. మరి ఇది జరిగిన విషయం అంటూ అదంతా సిగ్గు లేకుండా రంజిత్తే చెప్పాడు. అంతే, పక్కనున్న వాళ్ళ ఆవిడ అప్పటి వరకు కిక్కురు మెక్కురు అనకుండా ఉన్నా తను ఏదో పూనకం వచ్చిన దానిలాగా రంజిత్ పైన పడి తన గొంతు నులిమేస్తుంది. ఇంక తన్నైతే అందరూ వెనక్కైతే లాగారు. మరి అక్కడే ఉండి ఇవన్నీ చూస్తున్న ప్రియకి ఏదో అనుమానం అయితే కలిగింది. వెంటనే తను ఐసీయూ రూమ్లోకి అయితే వెళ్ళి చూస్తుంది. అక్కడ నార్మల్గానైనా పడుకున్నాడు నవీన్. అమ్మయ్య అనుకుంటూ తను వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళందరినీ చూస్తూ భయపడిపోతుంది. ఎంత దారుణం చేశారు, ఛీ వీళ్ళు ఇలాంటి వాళ్ళ, నాతో ప్రేమగా ఎలా నటించగలిగాడు అని కుమిలిపోతుంది. వీడికి డైవర్స్ ఇచ్చేయాలి, అదే వీడికి శిక్ష అని మనసులోనైతే అనుకుంటుంది. ఇంకా సడన్గా ఐసీయూలో ఉన్న నర్సు బయటికి కంగారుగా వస్తూ పేషెంటు మళ్ళీ ఇందాకలా చేస్తున్నాడు అంటూ డాక్టర్ని అయితే పిలుస్తుంది. తను మళ్ళీ గాబరా అయితే పడుతున్నాడు నవీన్. ఎగూపిరి దిగుపిరి అయితే వస్తుంది. ఉన్నట్టుండి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఇంకా అంతే, డాక్టరు ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అయినా కూడాను తను అలానే ఎగూపిరి దిగుపిరి అయితే తీస్తున్నాడు. కళ్ళు తేలేసేశాడు. ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళి నవీన్ నవీన్ అంటూ ఏడుస్తున్నాను. ఈలోగా మా అత్తగారు వచ్చి ఏమైందిరా నాన్న నీకు అంటూ ఆవిడ కూడా ఏడుపు అందుకుంది. ఈలోగానే తన ఊపిరైతే పోయింది. అంతే, అందరం షాక్ తినేసాం. మరి ఇప్పుడు ఇంకా రంజిత్ మాత్రమే ఉన్నాడు. అయినా ఉండి ఏం లాభం? ఒక చెయ్యి కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పుకున్నాం కదా. మరి తనకి బాగా షుగర్ ఉండడం వల్ల ఆ రెండు కూడాను గ్యాంగ్లిన్ అయ్యి తీసేయడం జరిగింది. ఒక చెయ్యి లేదు, ఒక కాలు లేదు, బ్రతికితే నరకం చూస్తాడు. మరి స్వాతి కోసం తెలుసుకున్న బాలాజీ హృదయం ముక్కలైపోయింది. సొంత తమ్ముడే ఇలా చేశాడా అంటూ తను ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ అని అలానే ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తయ్యాయి. పద తమ్ముడిని ఇంటికి తీసుకువెళ్దామని అంటే, మీరు వెళ్ళండి నాన్న, నేను వస్తాను అని చెప్తూ తను ఇంకా మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి ఎక్కడికోనైతే వెళ్ళిపోయాడు. ఎక్కడికోనేంటి, అదే స్వాతి ఎక్కడైతే చనిపోయిందో అక్కడికే వెళ్ళి తను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు. ఈలోగా వెనక నుంచి చల్లటి గాలైతే వచ్చింది. బాలాజీ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తనకి స్వాతి అయితే కనిపిస్తుంది. తెల్లటి బట్టల్లోనైతే ఉంది. తను ఆ రోజు చనిపోయినప్పుడు వేసుకున్న ఆ వైట్ కలర్ చూడిదార్. మరి తను అలా దగ్గరికి వచ్చి, నా కోసం చనిపోదాం అనుకుంటున్నావా బాలాజీ అంటూ తననైతే లేపింది. లేచి కూర్చున్నాడు. స్వాతి అంటూ గట్టిగానైతే హక్ చేసుకున్నాడు. స్వాతి ఓదారుస్తుంది. బాధపడకు, ఎందుకు ఏడుస్తున్నావు?
నేను ఇప్పటికీ కూడా నీ తలుపుల్లోని బ్రతికే ఉన్నాను. ఇదిగో ఇలా తలుచుకున్నావో లేదో వచ్చానుగా. నాకు మటుకు ఒక చిన్న సహాయం చేసి పెడతావా బాలాజీ అని అడుగుతుంది. దానికి చెప్పు స్వాతి, చెప్పు, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అని అంటున్నాడు బాలాజీ. నేను ఇలా అర్ధాంతరంగా చనిపోవడం, అమ్మ చనిపోవడం, మాకెవ్వరూ లేకపోవడం, మాకు కనీసం పిండ ప్రదానం చేసిన వాళ్ళు కూడా లేరు. మా ఆత్మలు ఇలానే తిరుగుతున్నాయి. నాకు పిండ ప్రదానం చేస్తావా భర్తగా అని అంటుంది. ఆ మాటలకి బాలాజీ ఇంకా ఏడుస్తున్నాడు. ఈలోగా ఏదో వెహికల్ వచ్చి పెద్ద హారన్ అయితే కొట్టి బాలాజీ ముందు ఆగింది. కిందన పడుకున్న బాలాజీ వెంటనే లేచి కూర్చున్నాడు. వెహికల్లో ఉన్నవాళ్ళు కిందకు దిగి, ఏంటి బాబు రోడ్డు మీద తాగేసి పడుకున్నావా అంటూ తిడుతున్నారు. లేదండి లేదు అంటూ లెగిచి పక్కకైతే వచ్చేశాడు. తనకి తన కల్లో కనిపించిందంతా నిజమైతే బాగున్ను అనుకున్నాడు. మరి కల్లో ఏ విధంగా స్వాతి చెప్పిందో అదే విధంగా వాళ్ళకి పిండ ప్రదానాలు అయితే చేశాడు. ఇంకా వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పటికీ కూడాను వాడి ఆఖరి కార్యక్రమాల్లోనే అస్సలు చేయి పెట్టలేదు. ఇంకా తను దూరంగానే ఉంటున్నాడు, అబ్రాడ్లోనే. ప్రపంచంలోనే మన భారతదేశ గొప్పతనం చెప్పాలి అని అంటే ముందుగా చెప్పుకునేది ఏంటో తెలుసండి? భారతదేశంలోని ఆడదాన్ని ఒక దేవతగా చూస్తారు అని చెప్తారు. మరి అటువంటి మన భారతదేశంలోనే ఇలాంటి ఆకృత్యాలు చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. భావి వరుసలు లేకుండా ఇలాగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటే మరికొంతమంది ఎన్నో రకాలుగా హింసిస్తూ చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందుకనేనేమో ఎంతో శాంత స్వభావంగా ఉండే ఆడవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలోని తిరగబడుతూ వాళ్ళు కూడా ఇలా మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ రియల్ ఇన్సిడెంట్ గోవా హైవే మీద అయితే జరిగిందండి. అయితే ఇందులో కొన్ని కల్పితాలు ఉన్నప్పటికీ కూడాను మీ వరకు చేర్చడమే నా ఉద్దేశం. మరి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈరోజు మనకు వచ్చే ఫస్ట్ కామెంట్లోని ఏ రిక్వెస్ట్ వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉంటాను. అదేనండి, మీకు ఎటువంటి హర్రర్ కావాలి అనేది నాకు ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో ఆ కామెంట్ కన్సిడర్ చేసి వాళ్ళ కోసం నెక్స్ట్ వచ్చే వీడియోలోని, అదేలేండి ఇంకొక 2 ఉన్నాయి కదా మనకి ప్రాజెక్ట్స్, అవి అయిపోయిన తర్వాత మీ వీడియో అయితే వస్తుంది, మీ రిక్వెస్టెడ్ వీడియో. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.